నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి అన్నీ ఉన్నాయనిపిస్తూనే అందకుండా చూస్తావు సంపదలెన్నో ఇచ్చి సంతోషం మాత్రం దాచేస్తావు కోరికలని ఉరి తీయాలని నీకెంతో ఉబలాటం ప్రాణాలతో చెలగాటం నీకు చేతివాటం ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. లక్ష్మి ఏమిటాయమ్మా? ఎక్కడా? అసలే నేను కంగారులో ఉంటే మధ్యలో నువ్వు ఒకదానివి. అప్ప నల్లరి ఎక్కువైందమ్మా ఇక్కడ. ఒరే అప్పి, అక్కడెందుకురా నువ్వు? ఇలారా. ఉండు, అమ్మకు చెప్తా నీ మీద. నా మాట వినవా నువ్వు? అమ్మా చూడక్క, దీప్తి నా మాట వింటలేదు. దీప్తిని చూడ్డానికి పెళ్లి వారుస్తున్నారు, అల్లరి చేయొద్దన్నానా? దీప్తికి ఇవాళ పెళ్లి కదా. పెళ్లి కాదు, పెళ్లి చూపులు. చూపులు దేముందమ్మా, ఎప్పుడైనా చూడచ్చు. పెళ్లి చేస్తున్నావా లేదా? చేస్తున్నావు. ఇప్పుడు కాదన్నదెవరు? అయితే మెళ్ళ దండ, చేతిలో పోలుగుత్తి ఉండాలా అక్కర్లేదా? మెళ్ళ దండేసుకోమ్మా అంటే నా మాట వింటలా. నువ్వన్నా చెప్పక్క దీప్తికి. అవన్నీ ఇప్పుడు కాదురా, తర్వాత. ఇప్పుడు కేవలం అమ్మాయిని చూడ్డానికి అబ్బాయి వాళ్ళు వస్తున్నారు, అంతే. అబ్బాయికి అందంగా కనపడాలంటే మెళ్ళ దండ ఉండాలా అక్కర్లేదా? అప్పిగా, నాకసలే టెన్షన్ గా ఉంది, నా కోపం తెప్పించుకో. అసలు నువ్వు నాకు అక్కవేనా? అవును. అయితే అక్కలకి ఎక్కడన్నా తమ్ముడి మీద కోపం వస్తుందా? రాదని చెప్పు. సరే, రాదు. ఏంది రాదు? ఓసారి బయటికి చూడు. రండి. వీరు రాజారావు గారు. నమస్కారం. నమస్కారం అండి, మా అబ్బాయి ప్రసాద్. నమస్కారం అండి. నమస్కారం. నా పేరు అప్పన్న, లక్ష్మి మా అక్క. నాకు కూడా నమస్కారం పెట్టండి. నమస్కారం అప్పన్న గారు. నమస్కారం. నమస్కారం. రండి, కూర్చోండి. రండి. ఇప్పటికిప్పుడు వస్తున్నట్టు కబురు పెట్టి మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టామా మేడం? అలాంటిదేం లేదండి. మీ గురించి వినడం తప్ప కలిసి మాట్లాడే అవకాశం ఎప్పుడూ రాలేదు. ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉందండి. అప్పన్నా, నువ్వు వెళ్ళి పలహారాలు తీసుకురా. చూడండి, అలాంటి ఫార్మాలిటీస్ ఏం పెట్టుకోవద్దు. పోనీ కూల్ డ్రింక్స్ అయినా. అప్పన్నా. అబ్బాయి ఇవాళ ఈవినింగ్ ఫ్లైట్కి ఢిల్లీ వెళ్ళిపోతున్నాడు. రావడానికి వారం 10 రోజులు పడుతుంది కాబట్టి ఇప్పటికిప్పుడు రావాల్సి వచ్చింది. అమ్మాయిని ఒకసారి చూపిస్తే. చూద్దరు గాని, అంతకన్నా ముందు మీతో కొంచెం మాట్లాడేది ఉంది, అందుకని. ఏమిటి? కట్న కానుకల విషయమా? అవి కాదండి, మా గురించి కొన్ని వివరాలు మీకు తెలిస్తే. అమ్మాయికి మీరు కన్న తల్లి కాదు, పెంచిన తల్లి. ఆ విషయం మాకు తెలుసు. ఆమె అన్నయ్య ఆస్తి విషయమే ఈ మధ్య మీతో గొడవ పడ్డాడు, అది మాకు తెలుసు. ఇవేనా, ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అన్ని విషయాలు రంగనాథం గారు మాతో చెప్పాక మీ మంచితనం, మీ గొప్పతనం చూసి ముచ్చటపడే మేము వచ్చాం. ఆయా, అమ్మాయిని తీసుకొనిరా. అక్క, అబ్బాయి చూడు, మన అమ్మాయిని దొంగ చూపులు చూస్తున్నాడు. తప్పు, అలా మాట్లాడకూడదు.
అమ్మాయి లక్ష్మీదేవిలా కళకళ్ళాడుతూ ఉందమ్మా. మా అమ్మాయి పేరు లక్ష్మీదేవి కాదు, దీప్తి. అలాగా? ఆ, బాబు ఇందాకటి దొంగ సూపులు చూస్తున్నావుగా, నచ్చిందని చెప్పు. ఆ. బాబు ప్రసాద్, కాస్త తలెత్తి మా అమ్మాయి వైపు చూడవయ్యా. ఆ. మా అమ్మాయి నచ్చిందా? మీరు ఇలా డైరెక్ట్గా అడిగితే ఎలా అంకుల్? ముందు అసలు తనకు నేను నచ్చని లేదు అడగండి. ఏ అమ్మా దీప్తి? ఆ. మౌనం అంగీకార సూచిక ఉంటారు. అమ్మాయిని తీసుకెళ్ళమ్మా. రామ్మా. పెళ్లి కొడుకు గారు ఏం మాట్లాడలేదు. ఇంత అందమైన అమ్మాయిని చూపిస్తే నచ్చలేదని ఎలా చెప్పమంటారండి? మంచి రోజు చూసి ముహూర్తాలు పెట్టిస్తే అలాగే. వెళ్ళొస్తామండి. పదబాబు. అబ్బాయికి అబ్బాయి తండ్రికి నచ్చావంటే ఇక నీ పెళ్లి అయిపోయినట్టే. ఇంతకీ నీకు అబ్బాయి నచ్చినట్టేనా? నాకు మాత్రం అస్సలు నచ్చలేదు. అదేంటమ్మా, తను బాగానే. ఏయ్ దొంగ. గుడ్ మార్నింగ్ మేడం. ఒక్క నిమిషం రంగనాథ గారు. స్టాఫ్ ఓవర్ టైం, బోనస్, ఎరియర్స్ వాటన్నిటికీ సంబంధించిన ఫైల్స్ ఒక్కసారే వచ్చాయి. ఏది పెండింగ్లో ఉంచినా అలాంటి ఫైల్స్ మాత్రం పెండింగ్లో ఉంచడానికి నా మనసు ఒప్పదండి. ఎంతైనా మీరు కార్మిక పక్షమేలండి. కష్టజీవుల బతుకుల్లో ఉండే వాళ్ల ఎగుడు దిగుళ్ళు స్వయంగా అనుభవించిన దాన్ని నేను కూడా సరైన పద్ధతిలో స్పందించకపోతే ఎలా? అటెండర్ లేడా? ఇవాళ ఆయనకు సెలవు మేడం. ఓ పని చెయ్యి, ఈ ఫైల్స్ అన్ని తీసుకెళ్లి మన పర్సనల్ మేనేజర్ గారికి అందజేయి. అలాగే మేడం. మేడం, ఉమ్, పెళ్లికొచ్చే గెస్ట్ల కోసం కార్లు బుక్ చేయమన్నారు కదా, అవును, ఎందుకైనా మంచిదని ఓ 12 కార్లు ఎక్స్ట్రా బుక్ చేశాను. మంచి పని చేశావు. చెప్పండి రంగనాథ గారు. దూరం నుంచి పెళ్లికొచ్చే వాళ్ళ కోసం 5 స్టార్ హోటల్స్ లో సూట్స్ బుక్ చేయిస్తున్నారట. దీప్తి పెళ్ళంటే ఘనంగా ఉండాలి కదా మరి. అవతల మీ వియ్యంకుడు రాజారావు ఆశ్చర్యపోతున్నాడు. రండి రండి, సమయానికి వచ్చారు. పెళ్లికి సంబంధించి నాకు అప్పచెప్పిన పనులన్నీ అయిపోయాయి మేడం. వెరీ గుడ్. మాలతి ఒక్క పని చేయలేదు. లేదు మేడం, రాజుగారు ఊరికే ఏడిపిస్తున్నారు. ఒకే ఒక పని మిగిలిపోయింది. ఒక్క పని అనబోయి అలా అన్నాను. ఏమిటది? అదే మేడం, దీపక్ గారికి ఇన్విటేషన్ పంపడం. ఆ ఒక్కటి కూడా కంప్లీట్ అయితే నాకు అప్పచెప్పిన పనులన్నీ అయిపోయినట్టే. ఆ సంగతి నేను చూసుకుంటాలే, మీరు మిగతా పనులు కానివ్వండి. ఆయా, నువ్వేంటి ఇంకా ఇలాగే ఉన్నావు? మన షాపింగ్కి వెళ్తున్నావు, త్వరగా తయారవ్వు. నేనెందుకమ్మా షాపింగ్కి? అమ్మా నువ్వు వెళ్ళరండి. అమ్మ ఎలాగూ వస్తుంది, నువ్వు రావాలి. ఎంత మోడర్న్ పెళ్లిళ్ళైనా ట్రెడిషనల్ గా ఆడపిల్ల కట్టుకోవాల్సిన చీరలు, పెట్టుకోవాల్సిన నగలేవో ఉన్నాయన్నావుగా, అవేమిటో అమ్మ కూడా తెలియబట. అవన్నీ నువ్వే సెలెక్ట్ చేయాలి. బయలుదేరు. వద్దులే అమ్మా, అమ్మకన్నీ తెలుసు. మీరిద్దరు వెళ్ళరండి. చూడమ్మా, షాపింగ్కి రానంటుందా ఆయా? అవేవో షాపు వాళ్ళకి చెప్తే తీసిస్తారు. మళ్ళీ నేనెందుకు లక్ష్మి? నువ్వేంటి కూర్చుంటున్నావు? టైం సరిపోదు. షాపింగ్ కన్నా ముందుగా చేయవలసిన పని ఒకటుంది దీప్తి. దీపక్ని పిలవడం. వాట్? అతన్ని పిలవడం దేనికి? అతను కాదు, అన్నయ్య. చెల్లెలు పెళ్లి జరిగేటప్పుడు అన్నయ్య దగ్గరే ఉండాలి. అన్నయ్య అనేవాడే లేకపోతే? అన్నయ్య వరుసైన వాళ్ళు ఒకరుండాలి. అయితే రాజేష్నో రమేష్నో పిలుద్దాం. దీపక్ బతికే ఉన్నాడు దీప్తి.
బతికున్నంత మాత్రాన అన్నయ్య అనిపించుకోలేడు కదమ్మా. నువ్వు మళ్ళీ నీ పాత ఆర్గ్యుమెంట్లోకి దిగుతున్నావు. దిగుతాను, మళ్ళీ దిగుతాను. నువ్వు దీపక్ అనే వాడి ప్రస్తావన తెచ్చినప్పుడల్లా నేను అవే మాటలు మాట్లాడతాను. దీప్తి, ఇది నా పెళ్లి, నా ఇష్ట ప్రకారమే జరగాలి. నాకు ఇష్టం లేని వాళ్ళెవరూ కూడా పెళ్లిలో నాకు కనిపించకూడదు. దట్స్ ఆల్. నీ అంతట నువ్వు వెళ్ళి దీపక్ని పెళ్లికి రమ్మని పిలుస్తున్నావు. చెల్లి పెళ్లి ఏర్పాట్లన్నీ దగ్గరుండి చూడవలసిన వాడు అన్నయ్యే కదమ్మా. అలాంటిది ఎవరో పరాయవాణ్ణి పిలిచినట్టు నేను వెళ్ళి నా అన్నయ్యను రమ్మని పిలవడమేమిటి? ఈ తరహా పెళ్లి పిలుపు నువ్వెప్పుడైనా విన్నావాయా? వ్యంగ్యంగా మాట్లాడినంత మటుకు చాలు. దీపక్ దగ్గరికి వెళ్ళిరా. నేను వెళ్ళను. నన్ను గెట్అవుట్ అని గెంటేసిన వాడి దగ్గరికి, చులకనగా మాట్లాడిన వాళ్ళ ఇంటికి నేను వెళ్ళను గాక వెళ్ళను. నువ్వు కూడా వెళ్ళడానికి వీల్లేదు. దీప్తి మనస్తత్వం గురించి తెలిసి కూడా తనని ఎందుకు బలవంతం చేస్తావు లక్ష్మి? దీపక్ కారణంగా దీప్తిని ఎందుకు బాధ పెడతావు? నువ్వు కూడా అలాగే మాట్లాడతావేంటాయమ్మా? దీపక్ అనేవాడు దీప్తికి అన్నయ్య. దానికి ఈ భూమి మీద మిగిలిన ఏకైక రక్త సంబంధికుడు. తను లేకుండా ఈ పెళ్లి ఎలా జరుగుతుంది? జరగదు, కరెక్టే. కానీ దీపక్ని పిలిచేదెవరు? ఒకవేళ ఎవరో ఒకరి ద్వారా పిలుపు పంపినా దీపక్ వస్తాడనే గ్యారెంటీ ఏమిటి? ఆహా, వస్తే సంతోషమే. ఒకవేళ రాకపోతే పెళ్లి ఆపేస్తావా? ఎందుకు ఆఖరి నిమిషంలో లేనిపోని పెట్టుకుని బాధ పెట్టడం? వదిలే. రేపు కాలం కర్మం కలిసొస్తే అప్పుడు చూద్దాం. ఈ ఒక్కటి గనుక చెప్పేస్తే మిగతావి నేను కంప్లీట్ చేస్తాను. చెప్పవా ప్లీజ్? ఈ ఒకటి అంటూ ఇందాక నుంచి అన్నీ చెప్పించుకున్నావు. నేను చెప్పను. ప్లీజ్. నీ సొంతంగా ఒక్క గడినైనా నింపు. బోడి పెద్ద నిన్నే అడుగుతున్న అన్ని పోజులు. ఇదే గనుక ఇంగ్లీష్ పజిల్ అయితే ఈ పాటికి మొత్తం కంప్లీట్ చేసి ఉండేదాన్ని. చెప్పవా ప్లీజ్? సరే, క్లూ ఏమిటో చెప్పు. రంగం కలిగిన అలా. 3 అక్షరాల? నీకెలా తెలుసు? ఇది కూడా తెలియదంటే నవ్వుతారు. చెప్పు చెప్పు. తరంగం. గం. కరెక్ట్. ఇక్కడేమో గంగా నది, ఇదేమో ఈ బా లా. దీపక్, ఈ ఒక్క గడి నింపేస్తే ఇది కంప్లీట్ అవుతుంది. చెప్పవా? అదిగో మళ్ళీ మొదటికే వస్తున్నావు. నువ్వు చాలా మంచివాడివంట. కాదు, పరమ క్రూరుణ్ణి. నేనంటే నీకు చాలా ఇష్టమంట. అదేం లేదు. అసలు ఇంతకు ముందు నిన్ను ఎక్కడ చూసినా దీపక్, నువ్వంటే ఇష్టపడని మనిషి, నన్ను కోడలుగా రానివ్వనన్న మనిషి, నీ ఆస్తి నీకు ఇవ్వనని మొండికేసిన మనిషి, నిన్ను నీ ఇంటికి కాకుండా చేసిన మనిషి ఎందుకొచ్చిందో కనుక్కో. బాబు దీపక్, ఎందుకొచ్చావు? రాయబారానికి మనుషులెవరూ దొరక్క తిన్నగా తనే వచ్చినట్టుంది. రాయబారం కోసం కాదమ్మా భార్గవి, ఒక శుభకార్యం కోసం మిమ్మల్ని పిలవడానికి వచ్చాను. ఏమిటో అంత గొప్ప శుభకార్యం? నీ చెల్లెలు పెళ్లి ఖాయమైంది బాబు. నువ్వు, నీ భార్య, మీ అత్తగారు అందరూ రావాలి. చెల్లెలా? నాకు చెల్లెలనేదే లేదు. బాబు, ఎస్. నీకేదైనా కోపం ఉంటే అది నా మీద తెచ్చుకోగాని దీప్తి మీద చూపించొద్దు. రాను అని పైకన్నంత మాత్రాన రక్త సంబంధం అనేది ఊరుకుంటుందా? ఎక్కడ నా చెల్లి అంటూ వెతుక్కుంటూ రాదు. రాదు.
ఎవరి పెళ్లికి ఎవరి తద్దినానికి మేం రాం. భార్గవి, మేము ఇలాగే మాట్లాడతాం. ఇష్టం లేకపోతే వెళ్ళిపో. నీ ఒక్కగానొక్క చెల్లెలి పెళ్లి బాబు. నన్ను తిట్టి అవమానించింది. నా పెళ్లికి రావే అని పిలిస్తే రాను పొమ్మంది. దాని పెళ్లికి నేనెందుకు రావాలి? అది అసలు నా చెల్లెలే కాదు. దాని పెళ్లికి రమ్మని నన్ను పిలిచే అర్హత నీకు లేదు. ఇక వెళ్ళిపోవచ్చు. తెలిసి గాని తెలియక గాని దీప్తి నీ మనసు కష్టపెడితే తన తరపున నేను క్షమాపణలు అడుగుతున్నాను. అక్కర్లేదు. దీప్తికి నా అని చెప్పుకోవడానికి ప్రపంచంలో మిగిలిన ఏకైక వ్యక్తివి, రక్త సంబంధికుడివి. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా పెళ్లి మాత్రం నీ చేతుల మీదగానే జరగాలి బాబు. ఆమె తన చెల్లెలు కాదు అని తను ఓ పక్కన చెప్తుంటే దీపక్, ఏమిటిది? ఎవరెవరో లోపలికి రావడం ఏంటి? మన మూడ్ స్పాయిల్ చేయడం ఏమిటి? నాకు చాలా ఇన్కన్వీనియంట్ గా ఉంది. ముందు ఆమెను బయట పంపించు. విన్నావుగా, నేను మళ్ళీ ప్రత్యేకించి చెప్పాలా? తల్లిగా శాసిద్దావంటే నా కొడుకువే కాదంటున్నావు. ఒక ఆడపిల్ల కన్నగా గుర్తు చేద్దామంటే దీప్తి నీ చెల్లెలే కాదంటున్నావు. కావాలంటే నా పెద్దరికాన్ని, నా హోదాని అన్నీ పక్కన పెట్టి నీ కాళ్ళు పట్టుకుంటాను. చిచ్చి, చిల్లర మనుషులు, చిల్లర బుద్ధులు. కాళ్ళు పట్టుకుంటుందట కాళ్ళు. దీపక్, పద మన గదిలోకి వెళ్దాం. బాబు దీపక్, ఒకే మాట 100 సార్లు చెప్పే అలవాటు నాకు లేదు. అసలు ఈవిని లోపలికి ఇలా రానిచ్చాడా వాచ్మెన్? వాచ్మెన్! అక్కర్లేదమ్మా. ఇక్కడ ఆ రోజు షాపింగ్ కాంప్లెక్స్ లో తెగ రెచ్చిపోయి మాట్లాడా. ఇప్పుడు అర్థమైందా మెట్ల మీద ఎవరున్నారో, మెట్ల కింద ఎవరున్నారో? నా దగ్గరికి రావడానికి నీకు తెలియకుండానే నువ్వు ఎన్ని మెట్లు దిగొచ్చావో చూసావా? అంతస్తును చూపించాల్సింది మాటల్లో కాదు, ప్రవర్తనలో. కాస్త పరువు మర్యాద ఉన్నవాళ్లతో మాట్లాడినా అర్థం ఉంది. ఇలాంటి బజార్ సరుకుని ఇంటికి రానివ్వడంలో నీ ఉద్దేశం ఏంటి దీపక్? నాకు చెల్లెలుందట, దానికి పెళ్లి కుదిరిందట, దానికి నేను అటెండ్ అవ్వాలట. పిలవడానికి ఈవిడ గారు వచ్చారట. నీ పెళ్లి గురించి నాతో మాట్లాడడానికి రాని మనిషి ఇప్పుడెందుకు వచ్చినట్టో? ఏ కూతురు మీద ఉన్నంత ప్రేమ కొడుకు మీద లేదా? అవునులే, ఆడపిల్ల కదా, ఎవడికో ఒకడికిచ్చి కట్టబెడితే వెళ్ళిపోతుంది. ఎంచక్క ఆస్తిని అనుభవిస్తూ అధికారం చెలాయించొచ్చు. కొడుకు విషయం అలా కాదు కదా, ఇంట్లోనే ఉంటాడు, పెత్తనం చెలాయిస్తాడు. అందుకే దీపక్ని తన ఇంటికి కాకుండా చేశావు. ఎవరికి తెలియదనుకుంటున్నావు నీ నాటకాలు? అర్థం లేకుండా మాట్లాడకు రోజీ. ఆడపుట్టకు పుట్టగానే సరికాదు, జీవితంలో ఒక్కసారైనా ఆడదానికి ఆలోచించు. షట్ అప్! ఆవిడ హద్దులు మీరు మాట్లాడుతోంది. ఇది రోజీ గారిల్లని, ఈ ఇంటికో స్టేటస్ ఉందని, ఈ ఇంటికొచ్చే వాళ్ళకు కూడా ఒక స్టేటస్ ఉండాలని ఎక్కువ తక్కువ మాట్లాడితే మెడబెట్టి బయటికి గంటిస్తారని చెప్పు.